శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ ని వైకాపా నాయకులు పరామర్శించారు. లోకేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి సమీపంలో దాడి చేశారు. బీరు బాటిళ్లతో దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న లోకేష్ ని హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి దీపిక, ఆమె భర్త వేణురెడ్డి, ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, వైకాపా యువనేత ఎంహెచ్ రామన్జీ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా టీఎన్ దీపిక మాట్లాడుతూ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా దురదృష్టకరమన్నారు. దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేడా స్పాట్ లో హాస్పిటల్ లేడా అక్కడ పోయినాడు. అమ్మారు వచ్చాక ఒక 2 నిమిషాలు లేట్ అయిందంటే అమ్మారు వెహికల్ వచ్చినాడు వాడు ఏదన్నా మామూలుగా బలంతుడు శిక్ష ఇద్దరు ముగ్గురు వచ్చా కొట్టేస్తావాడు. యాక్టివ్ ఉంటే ఇద్దరు ముగ్గురు వచ్చా కొట్టేస్తావాడు. అట్లా ఏం లేదు, వాడు మంచి రియాక్షన్ అది. కోడ్ వేరే వస్తుంది కదా అక్క, కోడ్ వేరే వస్తుంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాడులు చేసేది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఎవరో ఒక 7 మంది 3 ద్విచక్ర వాహనాలు వచ్చినాము. మామూలుగా ఎవరో వస్తుంటారు కదా అనుకున్నాము. దగ్గరకు వచ్చి మరాడిచ్చకు వచ్చినట్టు వచ్చి పక్కన బాటిల్ అవి తీసుకొని కొట్టే ప్లాన్ చేస్తున్నాము. కొట్టినారు. మేము కూడా రివర్స్ అటాక్ చేసినాము. వాళ్ళకి ఒక 2 పడినాయి. మేము తప్పించుకొని వచ్చేసినాము అక్కడి నుంచి. నాకు లోకి ఈరోజు మన హిందూపూర్లో బోయ లోకేష్ మీద దాడి చేయడం జరిగింది. హాస్పిటల్ దగ్గర ఉన్నాము. తలకి అన్ని గాయాలు అయినాయి. సిటీ స్కాన్ జరిగింది. చెవి నుంచి రక్తం కూడా వచ్చింది అని చెప్తున్నారు లోపల. ఇంకా సిటీ స్కాన్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. మన పార్టీకి ఆదరిస్తూ మాట్లాడితే అవతల ఇలా దాడి చేస్తున్నారు. అది మన లోకేష్ ఒక్కడే స్నేహితుడితో ఉంటే మబ్బులో వచ్చి 6-6:30 దాదాపు ఆ టైంలో వచ్చి దాడి చేస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నాము. హిందూపురం వచ్చేసి శాంతికి ప్రతీకము. ఇలాంటి పనులు
మన పార్టీని ఆదరిస్తారని ఇలాంటి పనులు మీరు నీచమైన కృత్యాలు చేస్తే మేము దీన్ని ఖండిస్తాం, సహించము. దయచేసి ఇవన్నీ మీరు ఇలాంటి కుట్రలు, ఇలాంటి వెనక వచ్చి చేసేది, దాడులు చేసేది, ఇలాంటివన్నీ ఆపేయాలని దీని మూలకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మన పోలీసు వారికి కోరుకుంటున్నాను.